లోకాలను చల్లగా కాచే అమ్మకు భక్తులు అపూర్వ రీతిన స్వాగతం పలికారు. ఏలూరు పడమర వీధి జాతర క్రతువులో మరో అద్భుత ఘట్టానికి శ్రీకారం చుట్టారు. 3 రాత్రులు 3 పగళ్లు నగర సంచారం పూర్తి చేసుకున్న శ్రీ వినుకొండ అంకమ్మ అమ్మవారు మేడలో ప్రవేశించారు. దీంతో ఆ ప్రాంతంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. ఊరిని కాచే శక్తి స్వరూప అక్క చెల్లెళ్ళమైన గ్రామదేవతలు జాతరకు ఒకటైన అద్భుత దృశ్యం ఏలూరు పడమర వీధి శ్రీ గంగానమ్మ, శ్రీ ఆదిమహాలక్ష్మమ్మ, శ్రీ వినుకొండ అంకమ్మ, శ్రీ పోతురాజు బాబుల జాతర క్రతువులో ఆవిష్కృతమైంది. ఈ నెల 24వ తేదీన భూమి మీద పాదం మోపిన శ్రీ వినుకొండ అంకమ్మ అమ్మవారు 3 రాత్రులు 3 పగళ్లు నగర సంచారాన్ని పూర్తి చేసుకుని మార్గశిర శుద్ధ సప్తమి గురువారం ఉదయం మేడలోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా స్థానిక కుండీ సెంటర్ నుండి వినుకొండ అమ్మవారికి అపూర్వ స్వాగతం లభించింది. ఈ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మీనా దంపతులు, ఆర్టీసీ విజయవాడ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, నగర మేయర్ షేక్ నూజహాన్, మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి సతీమణి బడేటి రేణుక, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి జ్యోతి దంపతులు, ఇడా మాజీ చైర్మన్ మధ్యాహ్నపు ఈశ్వరి, ఎంఆర్డి బలరాం దంపతులు, టీడీపీ నగర అధ్యక్షులు, పడమర వీధి జాతర కమిటీ గౌరవ అధ్యక్షులు చోడ వెంకటరత్నం తదితరులు అమ్మవారికి ఎదురేగి స్వాగతం పలికారు. సాంబ్రాణి ధూపాలు, హారతులు, డప్పు వాయిద్యాల నడుమ అమ్మవారు ముందుకు కదిలారు. అలాగే 7 ఏళ్లలోపు చిన్నారులకు గండాలు దాటించే కార్యక్రమాన్ని సైతం సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. మహిళలు ప్రత్యేక వస్త్రధారణతో సిద్ధమై కలశాలతో ఎదురేగి అమ్మకు స్వాగతం పలికారు. అనంతరం మేడల్ ప్రదేశానికి చేరుకున్న అనంతరం వినుకొండ అంకమ్మ అమ్మవారిని ఊయల్లో ఉంచి ఊపారు. అనంతరం మేడలో ప్రవేశింపజేశారు. ఈ సందర్భంగా జాతర కమిటీ అధ్యక్షులు చోడే బాలు మాట్లాడుతూ ఎంతో భక్తి శ్రద్ధలతో వినుకొండ అంకమ్మ అమ్మవారిని మేడలో ప్రవేశింపజేసినట్లు తెలిపారు. అమ్మవారిని దర్శించి తరించాలని ఆయన కోరారు.
అందరినీ లైన్ తీసుకొచ్చిన ప్రతి మహిళ మీకే ఇబ్బంది దర్శనం అవుతుంది సింగిల్ కలిసాలు అమ్మవారిని కలిసం తీసుకువచ్చిన మహిళలు తమ కలిసంతో వచ్చి వినుకొండ అంకమ్మ వారిని దర్శించడానికి దేవుడి దగ్గర కలిసం మీద ఉన్న కొబ్బరికాయని మీ ఇంట్లో నడవాలి.